అందరికీ నమస్కారం. ఈరోజు దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్ పరస్పరం కుమ్మక్కై కోర్టు నుంచి ఆదేశాలు పొందడం న్యాయస్థానాన్ని బాధితురాలి విక్టిమ్గా చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంటే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అంటే సరస్వతి సిమెంట్ ఇండస్ట్రీస్ సంబంధించి దాఖలైనటువంటి ఒక పిటిషన్ పైన విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో న్యాయస్థానాన్ని బాధితురాలుగా చేయడమే, ఇరుపక్షాలు కుమ్మక్కై ఉత్తర్వులు పొందితే అది న్యాయస్థానాన్ని విక్టిమ్గా చేయడమేనని చెప్పి హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్య చేయడానికి గల కారణం ఏంటని ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన శ్రీమతి భారతిరెడ్డికి చెందినటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో తంగెడ, వేమవరం, చెన్నాయిపాలెం గ్రామాలు, దాచేపల్లి, మాచవరం మండలాలు గుంటూరు జిల్లాలో మరి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో ఒక సిమెంట్ కంపెనీని ఏర్పాటు చేయడం కోసం మరి ఆ రోజున తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి 18/5/2009 జీవో నంబర్ 107 ద్వారా ఈ సిమెంట్ కంపెనీకి అవసరమైనటువంటి మరి గనులు, లైమ్ స్టోన్ గనులు ఏవైతే ఉన్నాయో వాటిని జీవో నంబర్ 107 ద్వారా లీజుకు కూడా తీసుకోవటం జరిగింది. తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొన్ని వందల ఎకరాలు ఈ సున్నప్రాయ గనుల్ని లీజుకు తీసుకుని ఆ తర్వాత కాలంలో మరి నిర్ణీత వ్యవధిలో పనులు ప్రారంభించకపోవటం వలన, అంటే మినరల్ కన్సెషన్ రూల్స్ ప్రకారం ఏదైనా మనం ఒక వ్యాపారానికి ఒక పరిశ్రమ స్థాపించడానికి భూములు తీసుకున్నప్పుడు నిర్ణీత కాల వ్యవధిలో ఆ పనులు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే రకంగా మరి సరస్వతి ఇండస్ట్రీస్ సిమెంట్ కంపెనీకి సంబంధించి మరి ఏవైతే భూములు జగన్ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకుని తీసుకున్నాడో దాదాపుగా 613.4 హెక్టార్లు వివిధ సర్వే నంబర్లో ఉన్నటువంటి భూముల్లో ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించకపోవటం వలన వాటి లీజుని ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి ఒక షోకాజ్ నోటీస్ని ఆ రోజున ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కాలంలో మరి ఆ లీజును కూడా రద్దు కూడా చేయటం జరిగింది. మినరల్ కన్సెషన్ రూల్స్ ఆధారంగా మరి ఆ తర్వాత ఆ లీజును జీవో నంబర్ 98 ద్వారా ఆ లీజును కూడా రద్దు చేయటం జరిగింది. ఎప్పుడైతే లీజు రద్దు చేయబడిందో ఆ లీజుని సవాల్ చేస్తూ ఆ రోజున జగన్ రెడ్డి గారికి చెందినటువంటి కంపెనీ WP నంబర్ రిట్ పిటిషన్ నంబర్ 33420/2014 ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ లైమ్ స్టోన్ గనుల యొక్క లీజు రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జీవో నంబర్ 98 ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది 2014లో. దానిపైన అనేక దఫాలుగా విచారణ చేయటం జరిగింది. చివరికి ఫైనల్ ఆర్డర్ని మరి గౌరవ హైకోర్టు 15/10/2019 ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. సింగిల్ జడ్జ్ శ్యామ్ ప్రసాద్ గారు ఆ జడ్జిమెంట్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవాళ హైకోర్టు ఎందుకు ఈ వ్యాఖ్య చేసింది? ఇక్కడ ఈ కేసులో పిటిషనర్ ఎవరండి? సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ అంటే ముఖ్యమంత్రి గారికి చెందినటువంటి కంపెనీ పిటిషనరు. రెస్పాండెంట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మరి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పాండెంట్. అంటే పిటిషనరు జగన్ రెడ్డి గారి కంపెనీ, రెస్పాండెంటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. అటువంటి సందర్భంలో పిటిషనరు, రెస్పాండెంట్ ఇద్దరూ కూడా కుమ్మక్కయ్యి సరస్వతి సిమెంట్ కంపెనీకి చెందినటువంటి అనుమతులకు సంబంధించి ఉత్తర్వులు కోర్టు నుంచి తమకు అనుకూలంగా తెచ్చుకున్నారు అని చెప్పి ఇవాళ హైకోర్టు వ్యాఖ్య చేయడం జరిగింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన విచారణ చేస్తూ
మరి వ్యాఖ్య చేయటం జరిగింది. ఎందుకు కుమ్మక్కయ్యారు, ఎక్కడ కుమ్మక్కయ్యారు అన్నది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, గమనించాల్సిన విషయం. దానికి సంబంధించి ఇవాళ ఒక 2 విషయాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. ఏ రకంగా ఈ 420 సీఎం తన సొంత కంపెనీల కోసం గౌరవ న్యాయస్థానాన్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాడో, ఎన్ని అబద్ధాలు చెప్పి తన కంపెనీకి అనుకూలంగా అనుమతులు తెచ్చుకున్నాడో ఇవాళ మేము రుజువు చేయబోతా ఉన్నాం ఈ మీడియా సమావేశం ద్వారా. ఇవాళ ఇది గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 15/10/2019, దానిలో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ గనులని రద్దు చేస్తున్నటువంటి సందర్భంలో మినరల్ కన్సెషన్ రూల్స్ 1960లోని 28(1) అనే ఒక సెక్షన్ ఆధారంగా ఈ గనుల యొక్క లీజుని రద్దు చేయటం జరిగింది. 28(1) and 2 మినరల్ కన్సెషన్ రూల్స్కి సంబంధించి న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో పిటిషనర్ తరపున ఉన్నటువంటి న్యాయవాది ఏమని వాదించారంటే, ఈ మినరల్ కన్సెషన్ రూల్స్ 28(1) and 2 ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ ల్యాండ్కి, అంటే ప్రైవేట్ భూములకి వర్తించవు, కేవలం గవర్నమెంట్ భూములు ఉన్నప్పుడే అవి వర్తిస్తాయని చెప్పి వాళ్ళు వాదించారు. ఇక్కడ క్లియర్గా ద ల్యాండ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద మైనింగ్ లీజ్ ఈజ్ గ్రాంటెడ్ ఆర్ ప్రైవేట్ ల్యాండ్స్. దేర్ఫోర్ ద ప్రొసీజర్ కంటెంప్లేటెడ్ అండర్ చాప్టర్ 5 ఆఫ్ మైనింగ్ లీజెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్స్ విచ్ వెస్ట్ ఇన్ గవర్నమెంట్ డు నాట్ అప్లై. ఇవాళ సరస్వతి ఇండస్ట్రీస్కి సంబంధించి ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, మైనింగ్ లీజ్ తీసుకున్నటువంటి భూములన్నీ కూడా ప్రైవేట్ భూములండి. కాబట్టి గవర్నమెంట్ భూములకి వర్తించేటటువంటి రూల్స్ ప్రైవేట్ భూములకి వర్తించవు. కాబట్టి షోకాజ్ నోటీస్ ఇవ్వటం తప్పు, మా మైనింగ్ లీజులను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో కూడా తప్పు, అది చెల్లదు అని చెప్పి వాదనలు వినిపించారండి. సరస్వతి ఇండస్ట్రీస్ తరఫున వాదనలు వినిపించినటువంటి లాయర్ రవిచంద్రన్ గారు ఇంకొక చోట కూడా ఏమన్నారు, ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ ద ల్యాండ్ ఇన్ విచ్ మైనింగ్ లీజెస్ వర్ సాట్ ఈజ్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ దేర్ ఫోర్ రూల్ 28(1) ఆఫ్ ద రూల్స్ ఆర్ నాట్ అప్లికబుల్ టు దిస్ కేస్. The lands in respect of which the mining lease is granted are private lands owned by the petitioner and they are not government lands అని రవిచంద్రన్ గారు సరస్వతి ఇండస్ట్రీస్ తరఫున వాదనలు వినిపిస్తే, రెస్పాండెంట్ ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ శ్రీ పొన్నవల్లు సుధాకర్ రెడ్డి గారండి, దానిలో ఆయన వాదనలు ఏమని వినిపించారంటే, ద లర్న్డ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ హ్యాడ్ ఫెయిర్లీ సబ్మిటెడ్ దట్ చాప్టర్ 5 ఆఫ్ మినరల్ కన్సెషన్ రూల్స్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ నాట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్. దేర్ ఫోర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ ఈజ్ నాట్ అప్లికబుల్. చక్కగా చెక్కబని చేశాడండి. సరస్వతి ఇండస్ట్రీస్ తరపున వాదనలు వినిపించినటువంటి లాయర్ గారు ఏదైతే చెప్పారో దానికి చక్కగా ఈయన గారు కూడా చెక్కభజన చేసి, అవును సార్, నిజమే సార్, పిటిషనర్ తరఫున లాయర్ గారు చెప్పింది చాలా వాస్తవం సార్, అసలు సరస్వతి ఇండస్ట్రీస్ తరఫున భూములన్నీ కూడా ప్రైవేట్ ల్యాండ్ సార్, గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు సార్, అందుకనే నోటీస్ ఇవ్వటం తప్పే సార్ అని చెప్పి గంగిరెద్దులాగా పిటిషనర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదితో కుమ్మక్కైపోయి చక్కగా భజన చేశాడు. ఎప్పుడైతే మరి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా తానా తందానా అన్నాడో, మరి ఇక న్యాయస్థానం ఏం చేస్తుందండి? మరి పిటిషనర్ తరఫున చెప్పింది ఏదైతే ఉందో అదే నిజమని రెస్పాండెంట్ కూడా చెప్తూ ఉంటే ఇంకా న్యాయస్థానం మాత్రం ఏం చేస్తుంది? గతంలో ఇచ్చినటువంటి జీవోని రద్దు చేస్తూ మైనింగ్ లీజులను రద్దు చేయడం కరెక్ట్ కాదు, మైనింగ్ లీజుని పునరుద్ధరించండి అని చెప్పి తీర్పిచ్చేశారు. ఇది కుమ్మక్కంటే. ఇవాళ అందుకునే వాళ్ళ హైకోర్టు కుమ్మక్కు, ఇరుపక్షాలు కుమ్మక్కై ఉత్తర్వులు పొందితే అది న్యాయస్థానాన్ని బాధితురాలుగా చేయడం అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించడానికి గల కారణం ఏంటండి? సరస్వతి ఇండస్ట్రీస్ విషయంలో పిటిషనరు రెస్పాండెంట్ కుమ్మక్కయ్యారు. సో ఇక్కడ ఏమని చెప్పారండి ఆ రోజున కోర్టులో? గవర్నమెంట్ ల్యాండ్ లేనే లేదని చెప్పారు కదా, మొత్తం ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పారు కదా, దాని ఆధారంగానే రూల్స్ వర్తించు అని చెప్పారు కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఏ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలన్నా కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలండి. దానికోసం అప్లికేషన్ సరస్వతి ఇండస్ట్రీస్ వారు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ ఇది. ఫామ్ 1 ఫర్ వాలిడిటీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. దీనికి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్లో కేంద్ర ప్రభుత్వానికి దానిలో అడుగుతారండి, మీ దగ్గర మీరు పెట్టుకున్నటువంటి అప్లికేషన్లో ఎంత భూమి ఉంది,
ఆ భూమి ప్రైవేట్ భూమా గవర్నమెంట్ భూమా వివరాలన్నీ తెలపండి అని అడుగుతారు. కేంద్ర పర్యావరణ శాఖ అడుగుతుంది. అడిగినప్పుడు వీళ్ళు ఏమని దానిలో రాశారో తెలుసా అప్లికేషన్లో? ఇది సరస్వతి పవర్ వాళ్ళు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ అండి. దానిలో క్లియర్గా టోటల్ ఏరియా ఆఫ్ ద మైన్ ఈజ్ 613 హెక్టార్స్, 613 హెక్టార్లు టోటల్ ఏరియా ఆఫ్ ల్యాండ్. దానిలో గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ 10.028 హెక్టార్స్. గవర్నమెంట్ ల్యాండ్, దానిలో మా భూమిలో 10.028 హెక్టార్ల ప్రభుత్వ భూమి ఉంది. అంటే దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అని అప్లికేషన్లో తాటికేలంత అక్షరాలతో రాశారు. సరస్వతి ఇండస్ట్రీస్ వాళ్ళే స్వయంగా తమ అప్లికేషన్లో వాళ్ళు కేంద్ర పర్యావరణ శాఖకి, ఇది ఎప్పుడండి 29/3/2012 2012లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పెట్టుకున్నటువంటి అప్లికేషన్లో చాలా స్పష్టంగా మా మైనింగ్ కోసం తీసుకున్నటువంటి భూమిలో ప్రభుత్వ భూమి 25 ఎకరాలు ఉంది అని చాలా స్పష్టంగా రాశారు. దీన్ని ఏమంటారు సార్? ఇది గౌరవ న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించడం కాదా? మీరు న్యాయస్థానంలో మీకు అనుకూలంగా తీర్పు ఏ రకంగా పొందారు? మాకున్నటువంటి భూమిలో గవర్నమెంట్ భూమి లేదు, అందుకనే మాకు మినరల్ కన్సెషనల్ రూల్స్ వర్తించవు, మాదంతా కూడా ప్రైవేట్ భూమి అని మీరు, అదేవిధంగా మీకు ఇవాళ మీ చేతిలో తోలుబొమ్మగా మారినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని మీ కంపెనీ కోసం అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గౌరవ హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించాడు. కేంద్ర పర్యావరణ శాఖకి పెట్టినటువంటి అప్లికేషన్లో, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పెట్టినటువంటి అప్లికేషన్లో మా భూమిలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి అక్కడ రాసి, హైకోర్టులో మాత్రం ప్రభుత్వ భూమి లేనే లేదు మా దగ్గర అని చెప్పి హైకోర్టును తప్పుదోవ పట్టించి ఆ రకంగా తమకు అనుకూలంగా తీర్పు పొందడం జరిగింది. ఏంటండి ఈ 420 పనులు? ఏమన్నా సిగ్గుందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఈ రకంగా గౌరవ హైకోర్టుని ఇంత నిస్సిగ్గుగా తప్పుదోవ పట్టిస్తారా? ఆఖరికి అడిషనల్ అడ్వకేట్ జనరల్తో కూడా పచ్చి అబద్ధాలు చెప్పిస్తారా? అందుకనే దీనిని కుమ్మక్కు అని చెప్పి గౌరవ హైకోర్టు ఈ రోజున వ్యాఖ్యానించింది. దీనికి ఏమి సమాధానం చెప్తాడు జగన్ రెడ్డి? నీ సొంత కంపెనీ కోసం ఈ రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట, హైకోర్టులో ఒక మాట చెప్పి నీ వ్యాపారాన్ని పెంచుకోవటం కోసం ఈ రకంగా పచ్చి అబద్ధాలు ఆడతావా? నువ్వు ఈ రోజున ఇతరులకి పాఠాలు చెప్తావా, నీతులు చెప్తావా? విశ్వసనీయత ఏంటా నీకున్నది? విశ్వసనీయత చేసే అన్ని 420 పనులు నువ్వు విశ్వసనీయత గురించి మాట్లాడతావు. నీ దగ్గర లేనిదే అది. మిస్టర్ జగన్ రెడ్డి, కబుర్లు చెప్పడం కాదు, నువ్వు చేసేటటువంటి పనుల్లో ఉండాలి విశ్వసనీయత. కాబట్టి ఇక భవిష్యత్తులో ఎప్పుడు ఆ పదాన్ని వాడబాకు, నీకు అర్హత లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ఏ రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు పొందాడు. అంతేకాకుండా ఆ రోజున కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి అనుమతిలో, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఆర్డర్స్లో, ఆర్డర్ కాపీ డేటెడ్ 29th March 2012, దానిలో వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతిలోనే, అంటే నీటి వినియోగం సిమెంట్ కంపెనీలకి వాటర్ కూడా అవసరం అండి. కాబట్టి ఎంత నీటిని దగ్గరలో ఉన్నటువంటి నదుల నుంచి కానీ చెరువుల దగ్గర నుంచి కానీ మీరు ఎంత నీటిని వినియోగించుకోవచ్చు అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా రాశారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆర్డర్లో. వాళ్ళు ఏమని రాశారు? టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ ఫర్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ షల్ నాట్ ఎక్సీడ్ 2855 m³ per day. 2855 m³ per day అంటే 2855 m³ అంటే సంవత్సరానికి 0.0368 TMC. 2855 m³ per day అంటే అండి నీరు సంవత్సరానికి 0.036 TMCలు. ఇంత నీటిని మాత్రమే మీరు వినియోగించుకోవాలని చెప్పి కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా ఉంటే, ఈయన గారు ప్రభుత్వం మందే కదండి, ఏ జీవో అయినా ఇచ్చేసుకోవచ్చు. ఈయన గారు ఇచ్చినటువంటి జీవో 3/12/2019 జీవో నెంబర్ 81, ఎలొకేషన్ ఆఫ్ 0.068 TMC.
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎంత మీకు అనుమతి ఇచ్చింది మిస్టర్ జగన్ రెడ్డి? 0.036 టీఎంసీకి. కానీ నువ్వు దానికి రెండింతలు 0.068 టీఎంసీ నీ సరస్వతి సిమెంట్ కంపెనీకి ఎలా నువ్వు అలాట్మెంట్ చేశావు? ఏ రకంగా ఈ జీవో నెంబర్ 81 ఎలా రిలీజ్ చేశావు? అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులో ఉన్నటువంటి అంశాలను కూడా తొంగలో తొక్కి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు కేవలం 0.036 టీఎంసీ మాత్రమే మీరు వినియోగించుకోవాలని చెప్తే దానిని కూడా నువ్వు కాలరాసి దానికి డబుల్ కేటాయించుకుంటావా? ఒక పక్కనేమో రైతులు నీళ్లు లేక వాళ్ళ పంటలు ఎండిపోతా ఉంటే నువ్వు మాత్రం నీ సిమెంట్ కంపెనీకి అనుమతించిన దానికంటే రెండింతలు నీరు తోడేస్తావా జగన్ రెడ్డి? నువ్వు ఇవాళ రైతుల గురించి మాట్లాడతావా? ఇటువంటి దగులుబాజీ పనులన్నీ చేస్తే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకోక ఏం చేసుకుంటారయ్యా? నీకు అసలు ఏది కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయటం నీకు అలవాట్లేదా? అసలు రూల్ ప్రకారం వెళ్ళటం అనేది నీకు చేత కాదా? నువ్వు ఏ రకంగా కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి అనుమతి కంటే రెండింతలు నీటిని ఎలా కేటాయించుకున్నావో ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు నువ్వు. ఇదిగో ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. వాళ్ళు ఎంత నీటిని కేటాయించారో చాలా స్పష్టంగా రాసింది దీనిలో. నువ్వు దీనిని ఏ రకంగా వైలేట్ చేశావో ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. అంతేకాకుండా 3/12/2019 మొదటగా ఇచ్చినటువంటి జీవో నెంబర్ 81లో 5 సంవత్సరాల కాలానికి రెండింతల నీటిని 0.0068 టీఎంసీలు కేటాయించుకున్నాడండి. అది చాలదన్నట్టు అయ్యగారు మళ్ళీ ఇంకొక జీవో ఇస్తారండి. ఇది జీవో నెంబర్ 16 డేటెడ్ 15/5/2020. ముందుగానేమో 5 సంవత్సరాలకి నీటిని కేటాయించుకుని దాని నుండి కాస్త మళ్ళీ దాన్ని మార్చేసి అలాట్మెంట్ ఆఫ్ 0.0689 టీఎంసీ ఆఫ్ సర్ప్లస్ వాటర్ ఫర్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఫర్ లైఫ్ టైం పీరియడ్. జీవితకాలానికి అంటండి. ముందు 5 సంవత్సరాలకి నీటిని కేటాయించుకుని రెండింతలో అది చాలదన్నట్టు ఈ నీటి దొంగ, నిన్ను నీటి దొంగనే పిలవాలి, జీవితకాలానికి దోచేసుకుంటాడంట నీటిని. నువ్వు ఎలా ఇస్తావయ్యా? లైఫ్ టైం పీరియడ్కి నువ్వు ఎలా ఇచ్చావు ఈ జీవో నెంబర్ 16? ముందు 5 సంవత్సరాలు అని చెప్పి దాన్ని జీవిత కాలానికి నువ్వు ఎలా మార్చావో సమాధానం చెప్పు. అంటే నీ సిమెంట్ కంపెనీ కోసం ఇన్ని తప్పుడు పనులు చేస్తావా? నువ్వు ఇతరుల గురించి మాట్లాడతావు. ఇతరులు వ్యాపారాలు ఎలా చేయాలి, ఏ రకంగా ఎంత నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవాలో నువ్వు ఇతరులకి పాఠాలు చెప్తావు. కాబట్టి ఈ రకంగా తన అధికారాన్ని, తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అత్యంత నిస్సిగ్గుగా గౌరవ హైకోర్టుని తప్పుదోవ పట్టించాడు. తనకు చెందినటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఏదైతే సిమెంట్ కంపెనీ ఏర్పాటు ఏదైతే చేయబోతున్నాడో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో తనకు చెందినటువంటి భూముల్లో గవర్నమెంట్ భూమి లేదు అని ఒక పచ్చి అబద్ధం ఆడి అడిషనల్ అడ్వకేట్ జనరల్తో కూడా షేమ్ ఆన్ యూ మిస్టర్ సుధాకర్ రెడ్డి, యూ బీయింగ్ ఎ లాయర్, యూ బీయింగ్ ఎ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆర్ యు నాట్ అషేమ్డ్ టు టెల్ సచ్ లైస్ ఇన్ ద ఆనరబుల్ కోర్ట్? ఏమన్నా కొంచెం అన్నా సిగ్గుందా నీకు? తక్షణమే రాజీనామా చేయి. యు ఆర్ అన్ఫిట్ టు బి ది అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి న్యాయాన్ని కాపాడాల్సింది పోయి నీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నటువంటి దొర ఎలా ఆడమంటే అలా ఆడతావు గంగిరెద్దులాగా. కోర్టులో ఏదో పెద్ద నోరేసుకుని పడిపోతా ఉంటావు. సమాధానం చెప్పు దీనికి. నువ్వు ఏ రకంగా ఆ రోజున సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ విషయంలో ప్రభుత్వ భూమి లేదు, సరస్వతి ఇండస్ట్రీస్ లాయర్ చెప్పింది నిజం, నువ్వు ఎలా అన్నావు? నువ్వు ఏం రికార్డ్స్ పరిశీలించావు? ఏ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపిస్తున్నప్పుడు నువ్వు రికార్డ్స్ చెక్ చేయవా? నీ తాడేపల్లి ప్యాలెస్ ద్వారా ఏది చెప్తే దానికి చప్పట్లు కొడతావు నువ్వు కోర్టులో కూర్చుని. కాబట్టి యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ మిస్టర్ సుధాకర్ రెడ్డి టు బి యాక్టింగ్ యాజ్ అన్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. యూఆర్ అన్ఫిట్.
అంతేకాకుండా నీటి దొంగగా మారిపోయాడు. ఇవాళ అన్ని దొంగతనం అన్ని రకాల దోపిడీలు చేస్తూ ఇసుక దోపిడీ అయిపోయింది, మైనింగ్లో దోపిడీ అయిపోయింది, లిక్కర్లో దోపిడీ అయిపోయింది, ఇప్పుడు నీటిలో కూడా దోపిడీ. ఒక నీటి దొంగగా మారిపోయాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక పక్కన కాలువల్లో నీళ్లుండో క్రాప్ హాలిడేలు ప్రకటించుకుంటూ ఉంటారు రైతులు. నీ సొంత జిల్లాలో క్రాప్ హాలిడేనే ఇవాళ, నువ్వేమో కేటాయించిన దానికంటే రెండింతలు నీటిని వాడేస్తావు నువ్వు జీవితకాలానికి. అది కూడా ఏది పడితే అది జీవోలు ఇచ్చేసుకోవటం. కాబట్టి ఆ రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత వ్యాపారాల కోసం ఎన్ని తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో ఆఖరికి అందుకునే ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ గౌరవ న్యాయస్థానం ఇంత సీరియస్ కామెంట్స్, ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, పిటిషనర్ పరస్పరం కుమ్మక్కయ్యారు. ఇవాళ కోర్టునే ఒక విక్టిమ్గా మార్చేశారని చెప్పి ఇవాళ ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, మరి ఈ అంశాల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పనిసరిగా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పార్టీ పక్షాన కూడా ఏవైతే మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయో తప్పనిసరిగా మేము కూడా కోర్టులో అతి త్వరలోనే ఈ అంశం మీద పిటిషన్ దాఖలు చేస్తాం. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా గౌరవ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తాడో, ఏ రకంగా పచ్చి అబద్ధాలు చెప్పి తన కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకుంటాడో ఈ అంశం మీద మేము కూడా తప్పనిసరిగా గౌరవ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ అంశాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.